సీతంపేట, పార్వతీపురం ఆదివాసీ ప్రాంతాలలో సీజనల్గా లభించే వెదురు కొమ్ములను లేదా వెదురు మొలకలను ఆదివాసీ గిరిజనులు పూర్వకాలం నుంచి వాళ్ళు కూర వండుకొని తింటూ ఉన్నారు. ఇవి జూన్, జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు సమృద్ధిగా పడడం వలన చెట్టు మొదలు నుంచి చిన్న పిలకలా వస్తుంది. వీటినే వెదురు కొమ్ములు లేదా మొలకలు అంటారు. ఈ వెదురు మొలకలు లేదా వెదురు కొమ్ములను అనేక విధాలుగా వండి తింటూ ఉంటారు. ముఖ్యంగా పానీయాలు, సలాడ్లు, అలాగే ఊరగాయలు అనేక రూపాల్లో ఇవి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్ర ప్రాంత ప్రజలు ఎక్కువగా విరివిగా తింటూ ఉంటారు. అయితే ఇటువంటి సీజనల్గా లభించే ఈ వెదురు కొమ్ములు కేవలము గిరిజనులు తినడమే కాకుండా ఈ ఆరోగ్య ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే చాలా ప్రయోజనాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఈరోజు 10 ప్రయోజనాల కోసము తెలుసుకుందాం. ఇవి తీసుకోవడం వలన మనకు ఫైటోస్టెరాయిడ్స్ మరియు ఫైటో న్యూట్రియంట్స్లు పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఇవి అడ్డుపడే ధమనులను క్లియర్ చేస్తాయి మరియు చెడు లేదా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను ఇవి కరిగించడంలో ఎంతగానో సహాయపడతాయి. హృదయ సంబంధిత రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఈ వెదురు కొమ్ములు రసాయనాలు కానీ వీటితో తయారు చేసిన ఆహార పదార్థాలు కానీ వారానికి 2 సార్లు తీసుకున్నట్లయితే వారి యొక్క హృదయ సంబంధిత రోగాలు తగ్గుముఖం పడతాయని తెలుస్తుంది. మరో ప్రయోజనం మనం తెలుసుకున్నట్లయితే ఇది రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. వీటిలో మినరల్స్, విటమిన్స్ పవర్ హౌస్గా చెప్పుకుంటారు. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చలికాలంలో వీటిని నేరుగా తీసుకోవడం కానీ లేదంటే రసాయనాలు తీసుకోవడం కానీ ఇటువంటివి చేసినట్లయితే ముఖ్యంగా వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నుండి మనం రక్షణ పొందవచ్చు. ఈ రోజుల్లో స్థూలకాయంతో బాధపడుతున్నటువంటి చాలామందికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో తక్కువ క్యాలరీస్ ఉండటం వలన అధిక బరువుని తగ్గించడంలో ఇది చాలా చక్కగా పనిచేస్తుందని తెలుస్తుంది. ఈ వెదురు కూర లేదా వెదురుతో తయారు చేసిన ఆహార పదార్థం ఏవైనా ఒక కప్పు ఆహారం తీసుకున్నట్లయితే మనకి ఇందులో కేవలం 13 క్యాలరీస్ మాత్రమే లభిస్తాయి. అలాగే 1/2 గ్రాము కొవ్వు పదార్థాలు ఉంటాయి. అందువలన ఇవి డైటరీ ఫైబర్లో కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది జీర్ణ ప్రక్రియలో సహాయపడుతుంది. వీటిని తీసుకోవడం వల్ల మనకి చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రమాదకరమైనటువంటి బారి నుంచి మనము ఎదుర్కొనేందుకు చాలా ఉపయోగపడుతుంది. యాంటీవినోమస్. ఈ యాంటీవినోమస్ అనేది పాములు, తేలు మరియు ఇతర విషజీవుల నుండి కాటుకు వ్యతిరేకంగా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆయుర్వేదం ప్రకారం మనకు తెలుస్తుంది. తాజా వెదురు రసము తాగడం మరియు గాయం పైన పోయడం వలన ఈ విషం అనేది విరుగుడవుతుంది, పోతుందని చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా పాములు, విషపు జీవులు కాటు వేసినప్పుడు వైద్యుని పర్యవేక్షణలో ఉండటము ఎంతైనా మంచిది. తర్వాత ప్రయోజనం కనుక మనం పరిశీలించినట్లయితే ఊపిరితిత్తుల పనితీరుని ఇది మెరుగుపరుస్తుంది. వాటిలో విటమిన్లు మరియు ఇతర సమ్మేళనాలు పుష్కలంగా ఉండటం వలన ఇవి ఊపిరితిత్తులు సమర్థవంతంగా పనిచేసేందుకు ఇవి సహాయపడతాయి. సాంప్రదాయ చైనీస్ ఔషధం ప్రకారము గర్భిణీ స్త్రీలు సాధారణ డెలివరీ సునాయాసంగా అయ్యే విధంగా ఇది దోహదపడుతుందని చెప్తున్నారు. వైద్యుని పర్యవేక్షణలో గర్భం చివరి దశలో వీటిని ఆహారంతో పాటు కలిపి ఆహారంగా ఇచ్చినట్లయితే వారు సునాయాసంగా సులభంగా సాధారణ పద్ధతిలో డెలివరీ అవుతారని ఈ చైనీస్ ఆయుర్వేద వైద్యం మనకు తెలియజేస్తుంది. మరో ముఖ్యమైనటువంటి ఆరోగ్య ప్రయోజనం కనుక మనం చూసినట్లయితే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. వీటిలో ఇన్యులిన్
అని పిలువబడే ఒక రకమైన ఫైబర్తో సమృద్ధిగా ఉంటాయి. ఇన్యూలిన్ గ్లూకోజ్ శోషణం మందగించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది. వెదురు కొమ్ములు, వెదురు మొలకలు కూరను మనము రెగ్యులర్గా తీసుకోవటం వలన మన రక్తంలో ఉన్నటువంటి చక్కెర స్థాయిని మనము అదుపులో ఉంచుకునేందుకు ఇది ఎంతగానో సహాయపడుతుంది. తర్వాత ఆరోగ్య ప్రయోజనం మనం పరిశీలించినట్లయితే వెదురు కొమ్ముల్లో 4% వరకు సెల్యులోజ్ ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. ఇది ప్రేగుల పెరిస్టాలిక్ కదలికను పెంచుతుంది. దీనివలన జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీన్ని తీసుకుంటే మలబద్ధకం సమస్య నుంచి కూడా మనము తప్పించుకునేందుకు ఎంతగానో దోహదపడుతుంది. శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు పదార్థాలను కరిగించడంలో ఇది ఎంతగానో మనకి ఉపయోగపడుతుంది. ఇంకా ప్రీబయోటిక్గా కూడా పనిచేస్తుందని చెప్తూ ఉన్నారు. మన జీర్ణాశయంలో, ప్రేగులలో, గట్లోని ఇండిషియల్ బ్యాక్టీరియాకు ఇది ఇంధనాన్ని అందిస్తాయని నిపుణులు చెప్తూ ఉన్నారు. తర్వాత ప్రయోజనం కనుక మనము చూసినట్లయితే కొల్లాజెన్ సంశ్లేషణకు సహాయపడుతుంది. దీనిలో సిలికా కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరంలో జింకు, ఇనుము తర్వాత ఈ సిలికా అనేది 3వ స్థానంలో ఉంటుంది. కొల్లాజెన్ ఎలాస్టిక్ సంశ్లేషణకు అవసరమైన అమైనో ఆమ్లం హైడ్రాక్సిప్రోలిన్ కణజాల స్థాయిలను సిలికా పెంచుతుంది. చివరగా ఆరోగ్య ప్రయోజనం చూసుకున్నట్లయితే మనకు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రోజుల్లో ఒక మనిషి ఆరోగ్యంగా నడవాలన్నా, నిలబడాలన్నా, పని చేయాలన్నా ఎముకలు ఎవరికైతే దృఢంగా ఉంటాయో వాళ్ళు వారి యొక్క దైనందిన జీవితంలో అన్ని పనులు చేసుకోగలుగుతారు. ఇటువంటి ఎముకలు సమర్థతను, వాటి యొక్క బలాన్ని పెంచేందుకు ఈ వెదురు కొమ్ములు లేదా వెదురు మొలకల కూర తినడం వల్ల మనకి ప్రయోజనం కలుగుతుంది. వీటిలో కాల్షియం, మాంగనీస్ చాలా పుష్కలంగా ఉంటాయి. ఎముకల సాంద్రతను, బలాన్ని పెంచుతాయి. వీటిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి అవసరమైన ఖనిజాలను గ్రహించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఇటువంటి ఎన్నో ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి ఈ వెదురు కొమ్ములు, వెదురు మొలకల కూరలు తినడం వల్ల మన ఆరోగ్యం మనము పెంచుకునేందుకు ఎంతగానో దోహదపడతాయి. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు వీటిని సేకరించి వాళ్ళు ఎప్పుడు ప్రతి ఏడాది సీజనల్గా తింటూ ఉంటారు. అందుకనేమో వాళ్ళు చాలా దృఢంగా, ఆరోగ్యంగా, నేటికి కూడా వృద్ధాప్యం వచ్చినప్పటికి కూడా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోగలుగుతూ ఉంటారు. ఇటువంటివి మనం కూడా మనకి లభించినట్లయితే సీజనల్గా వీటిని మనము మన ఆహార పదార్థాల్లో కలుపుకొని మనకి నచ్చిన విధంగా ఇవి వండుకోవచ్చు. మనము పానీయాలు చేసుకోవచ్చు, సలాడ్లు చేసుకోవచ్చు, వేపుళ్ళు చేసుకోవచ్చు, సాధారణమైన కూరలా వండుకోవచ్చు. బఠానీలు, శనగలు, ఇంకా ఇతరమైనటువంటి మన ఆహార పదార్థాల్లో కూడా ఇవి కలుపుకొని మనకు ఏ విధంగా రుచికరంగా అనిపిస్తే ఆ విధంగా వండుకొని ఇవెంతో కొంత మనం తిన్నట్లయితే మనము ముఖ్యంగా రోగనిరోధక శక్తిని, అలాగే ముఖ్యంగా ఈ యాంటీవెనమ్లా ఇది పనిచేస్తూ ఉంది. ఈ రోజుల్లో ఇది చాలా మనకి అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.